దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరిచే వాక్యం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబ సమేతంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధమైనటువంటి వాక్యం ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 365 రోజులు బహుశా ఈ జనవరి నెలలో మరి వాగ్దానాలు పొంది ఉంటారు కదా. దేవుని యొక్క వాగ్దానాలు సంఘంలో తీసుకుని ఉంటారు కదా. ఆ వాక్యం నెరవేర్చబడాలి అంటే మీరు అనుదినము ఆ వాక్యం కొరకు ప్రార్థించాలి. దేవా, ఈ జనవరిలో నాకు వాగ్దానాన్ని ఇచ్చారు, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చండి, త్వరగా నెరవేర్చండి అని ఆ వాక్యం పట్టుకుని ప్రతి దినము ప్రార్థించండి. దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి, ఆ ఆశీర్వాదాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఇక్కడ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పబడ్డ మాటను చూడండి. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన దేవుడు అవసరతలు తీర్చేవాడు, అక్కరలు తీర్చేవాడు, కొరతలు తీర్చేవాడుగా ఇక్కడ ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఈ రోజున నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు దీవెన ఆశీర్వాదం కావాలి అంటే ఎక్కడికి రావాలి అంటే, దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఫలభరితంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు కృప దగ్గరికి రావాలి, యేసుక్రీస్తులో ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మీకు కావాలి అంటే క్రీస్తు యేసునందు మహిమలోనికి రావాలి, క్రీస్తు మహిమలోనికి నువ్వు రావాలి, క్రీస్తు కృపలోనికి రావాలి నువ్వు. కాబట్టి క్రీస్తు ద్వారా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే ఇక్కడ ప్రతి అవసరత, ప్రతి మేలు, ఏ కొదువైనా తీర్చబడాలి అంటే క్రీస్తు లోనికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు రక్షకుడని నమ్మాలి, ఆయన బలియాగమే నా కోసమని నమ్మాలి, ఆయనను విశ్వాసించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన శిలువ మరణ పునరుద్ధానము నా కోసమే జరిగింది. అప్పుడే క్రీస్తు కృప నీ మీదకు వస్తుంది, అప్పుడే దేవుని ఐశ్వర్యము నీ మీదకు వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీకు ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చబడడానికి ప్రభు కృప చూపిస్తారు. దానికి అనుగుణంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇక్కడ మాటలు గమనిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? అన్నిటి యందును ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎందుకంటే కృప విస్తరించినప్పుడే నువ్వు దీవించబడతావు, కృపతో నువ్వు దీవించబడతావు. కాబట్టి అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇంకొక భాగాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 84:11 ఈ విధంగా ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, ఈరోజు కృప విస్తరించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎక్కడికి వస్తే? క్రీస్తు యేసు దగ్గరికి వస్తే, క్రీస్తు యేసులో ప్రార్థన చేస్తే, దేవుడికి ప్రార్థన చేస్తే. అందుకనే మనం చేసే ప్రార్థన మరి ఆలకించబడాలన్నా, అంగీకరించబడాలన్నా క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు రక్తం చేత కడగబడాలి, క్రీస్తు యేసులోనికి మనం వచ్చినప్పుడే ఈ దీవెనలు కనపడతాయి. ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా ఉంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకయుంచుడని ఆజ్ఞాపించుము. సమస్త ధనమును ఆయన ఇస్తాడు, సమస్తమును మనకి ధారాళముగా దయచేసి దేవుని యందే మనము నమ్మకం ఉంచాలి. ఈ రోజున నమ్మకం ఉంచుతున్నావా? మరి ఈరోజు ఈ
మరి ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించాలనుకుంటున్నాడు. దేవుడు మరి ఆయన ఐశ్వర్యము, దేవుడు తన ఐశ్వర్యవంతుడు. క్రీస్తు యేసు దగ్గరికి వస్తే ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు ఈ వాక్యాలను బట్టి నువ్వు నమ్మి విశ్వసించి సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని దగ్గరకు వద్దాం. అలాంటి కృపతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇదిగో సమస్తమును దయచేయు దేవుని యొద్దకే మేము వచ్చేలాగన, ఆయన యందే మేము ప్రార్థించులాగన మీ సమస్త కృపయు ఘనతయు మా అందరికీ సమృద్ధిగా ఇమ్మని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులకు, కుటుంబాలకి సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.